T20 వరల్డ్ కప్ 2 సెమీస్ మరికొన్ని గంటల్లో మొదలు కానుంది. భారత్ కప్ కేవలం 2 అడుగుల దూరంలో ఉంది. సెమీస్ లో గయానాలో ఇంగ్లాండ్తో తలపడనుంది. తాజా T20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా ఓటమి లేకుండా 6 విజయాలు సాధించింది. గ్రూప్ దశలో భారత జట్టు 3 మ్యాచ్లు గెలిచి సూపర్ 8కి చేరుకుంది. దీని తర్వాత సూపర్ 8లో రోహిత్ సేన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లను చిత్తుగా ఓడించింది. ఇప్పుడు రోహిత్ సేన సెమీఫైనల్, ఫైనల్స్లో కూడా విజయాల పరంపరను కొనసాగించాలని చూస్తోంది. గయానాలోని క్రికెట్ స్టేడియంలో ఇండియా మొత్తం 3 T20 మ్యాచ్లు ఆడగా అందులో భారత జట్టు 2 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్లో వెస్టిండీస్తో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. 2019లో ఇదే మైదానంలో భారత జట్టు తొలి T20 మ్యాచ్ ఆడి అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. ఇండియా జట్టుకు ఈ మైదానం మంచి ట్రాక్ రికార్డ్ అయితే లేదు. ఇప్పటి వరకు ఇక్కడ ఇంగ్లాండ్ ఒకే ఒక్క మ్యాచ్ ఆడగా ఆ జట్టు ఓటమి చవి చూడాల్సి వచ్చింది. T20 ప్రపంచ కప్ 2020లో కూడా ఇంగ్లీష్ జట్టు తలపడి సెమీఫైనల్కు చేరుకుంది. అయితే సెమీఫైనల్స్లో గత ప్రపంచ కప్లో గెలిచిన జట్టు ఫైనల్స్కు పూర్తి మాస్టర్ ప్లాన్తో కూర్చుంటుంది. అయితే వర్షం ఈ మ్యాచ్ని చెడగొట్టే అవకాశం ఉందన్న భయం కూడా నెలకొంది. 89% వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ ప్రపంచ కప్లో మొదటి సెమీఫైనల్స్కు రిజర్వ్డ్ డే ఉంది, కానీ రెండవ మ్యాచ్కు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయితే టీమిండియా నేరుగా ఫైనల్స్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. మ్యాచ్ జరిగిన ఇప్పటి వరకు భారత్ ఓటమి లేకుండా ముందుకు సాగుతోంది కాబట్టి విజయావకాశాలు భారత్కే ఉన్నాయి. అయితే గత వరల్డ్ కప్ సెమీస్లో భారత్పై ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. కాబట్టి జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆ జట్టులోని బౌలింగ్, బ్యాటింగ్లో స్టార్స్ ఉన్నారు. కెప్టెన్ బట్లర్ మంచి ఫామ్లో ఉన్నాడు. స్టాల్ కూడా దూకుడు మీద ఉన్నాడు. మిడిల్ ఆర్డర్లో హరీబ్రూక్, బెయిర్ స్టో కూడా ప్రమాదకరమే. లివింగ్స్టన్, మెయిన్ అలీ, సామ్ కరన్ వంటి ఆల్రౌండర్లు ఆ జట్టుకు బలం. అయితే రోహిత్, కోహ్లీ, సూర్యకుమార్, దుబే, పంత్, హార్దిక్తో భారత్ బ్యాటింగ్, బూమ్రా, హర్షదీప్, కులదీప్తో బౌలింగ్ కూడా పటిష్టంగా ఉంది. దీంతో హోరాహోరీగా పోరు జరిగే ఛాన్స్ ఉంది. అయితే వర్షం పడితే రెండు జట్లు కనీసం 10 ఓవర్ల బ్యాటింగ్ చేస్తేనే ఫలితం నిర్ణయిస్తారు. వర్షం వలన సెమీఫైనల్స్ రద్దయితే సూపర్ 8 దశలో గ్రూప్లో అగ్రస్థానంలో ఉన్న జట్టు ఫైనల్స్కు చేరుకుంటుంది. అంటే భారత్ ఫైనల్కి వెళ్తుంది. ఒకవేళ వర్షం కారణంగా ఫైనల్ కూడా రద్దయితే ఫైనలిస్టులను ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు. కాబట్టి ఇప్పటి వరకు భారత్ అన్ని మ్యాచ్లను గెలిచింది. కాబట్టి ఇంగ్లాండ్తో మ్యాచ్ రద్దయితే నేరుగా ఫైనల్స్ చేరుకుంటుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.